కన్న కూతురని చూడలేదు, కడుపును పుట్టిన మమకారం గుర్తుకు రాలేదు, తమ మాట వినలేదన్న కోపం, పరువు పోతోందన్న ఉన్మాదంతో కన్నవారే కాలయములై కబళించారు. ఆ హత్య తర్వాత సానుభూతి ముసుగు వేసుకున్నారు. ఊరంతా నమ్మేలా కట్టుకథ నల్లారు. కానీ ఆ గోడల మధ్య సమాధి చేయబడ్డ నిజం ఎలా బయటపడింది? నెల రోజుల తరువాత యువతిది హత్య అని ఎలా తెలిసింది? నవంబర్ 14 గ్రామమంతా గాఢ నిద్రలో ఉంది. కానీ ఆ ఇంట్లో మృత్యువు తాండవిస్తోంది. గదిలో చావు కేకలు. కానీ ఆ కేకలు ఆ 4 గోడల బయటకు రాకుండా గొంతు నొక్కేశారు. తండ్రి చేతులు గొంతు నులుముతుంటే తల్లి గొంతులో విషం పోసింది. తెల్లవారింది. ఆ ఇంట్లో మళ్ళీ కొత్త నాటకం మొదలైంది. ఉదయం శవం ముందు కూర్చొని కడుపు నొప్పి డ్రామా ఆడారు. నా బిడ్డ కడుపు నొప్పి తట్టుకోలేక విషం తాగి చనిపోయింది అంటూ ఊరంతా నమ్మించేలా కన్నీళ్లు కార్చారు. ఆత్మహత్యగా చిత్రీకరించి పోలీసుల కళ్లకు గంతలు కట్టాలనుకున్నారు. కానీ పోలీసుల దర్యాప్తులో ఆ గోడల మధ్య దాగున్న రహస్యం బయటపడింది. అది విషం వల్ల వచ్చిన చావు కాదు, విషం తాగిస్తూ గొంతు నిలిమి చంపిన కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని తేలింది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అమ్మాయి ఆగదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పోలు అనిల్ అనే వ్యక్తితో ఆ వ్యక్తి అమ్మాయిని ప్రేమ దాంట్లో వ్యామోహంలో పడివేసి ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని వెంటపడటం వల్ల మేబీ ఆ అమ్మాయి కూడా సపోర్ట్ చేసిందని తెలిసింది. అయితే తండ్రికి ఈ విషయం తెలిసిన తర్వాత అమ్మాయిని కొంచెం కోపం చేస్తే అమ్మాయి ఆ అబ్బాయిని ఎక్కడ వెళ్ళిపోతుందో చెప్పినా వినట్లేదు అనే ఒక భయంలో ఆ పిల్లని పాయిజన్ ఇచ్చి ఆ పాపని పాయిజన్ ఇచ్చి మళ్ళీ ఎందుకన్నా మంచిది మళ్ళీ బతుకుతుందేమో అనే ఉద్దేశంతో గొంతు నులిపి కూడా తల్లి తండ్రి సొంత తల్లిదండ్రులు ఆమెని చంపేసి తెల్లారి పొద్దున ఆమెని పోలీస్ స్టేషన్లో ఒక దరఖాస్తు ఇచ్చారు. కన్న కూతుర్ని చంపేంత కసి తల్లిదండ్రుల్లో ఎలా వచ్చింది? బరువు మత్తులో కుమార్తెను బలి చేశారా? ఈ యువతి పేరు రెడ్డి అర్చన. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం శివరాంపల్లి గ్రామం. ఇంటర్మీడియట్ చదువుతోంది అర్చన. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. ఆ ప్రేమే ఆమెకు మరణ శాసనం లిఖించింది. ఆ యువకుడికి భార్యతో పాటు 2 పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసిన తర్వాత వారు మొదట కూతుర్ని తీవ్రంగా మందలించారు. అయినా సరే ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఈ వ్యవహారం బయటకు తెలిస్తే పరువు పోతుందని అమ్మాయి తల్లిదండ్రులు కోపంతో రగిలిపోయారు. అంతే, కన్న కూతురు అని కనికరం కూడా చూపలేదు. చంపేయాలని డిసైడ్ అయ్యారు పేరెంట్స్. ఆమెతో బలవంతంగా పురుగుల మందు తగించారు. ఆ తర్వాత గొంతులను చంపేశారు. అనంతరం ఎవరికి అనుమానం రాకుండా ప్లాన్ చేశారు ఆ హంతకులు. తమ కూతురు కడుపు నొప్పితో ఆత్మహత్య చేసుకుందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే ఇంతవరకు కథను బాగానే నడిపారు. ఆ తర్వాతే కథ అడ్డం తిరిగింది. వాళ్ళ నాటకం అంతా బయటపడింది. భయం వేసి అతను ఏం చేశాడంటే ఆ గ్రామంలో ఒక సర్పంచ్ దగ్గరకు పోయి, అవును నేనే చంపినా, నేను నా భార్య కలిసి చంపినాం, ఎక్కడైతే మా పరువు పోతుందో అని చెప్పిన మాట వినకుండా ఈ అమ్మాయి అతనితో వెళ్ళిపోతుందో, ఈ పోలు అనేట ఆయన మ్యారీడ్ వైఫ్తో గొడవలుండి 498 కేసు కూడా ఉంది ఇదే పోలీస్ స్టేషన్లో. అతను ఎక్కడ వలలో పడింది కాబట్టి ఆ అమ్మాయి చిన్నపిల్ల చెప్తే వింటదో లేకపోతే మళ్ళీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందేమో అనే భయంతో నాకు ఇంట్లో పెళ్లి కావాల్సిన అమ్మాయి పెద్ద పాప ఉంది, కుటుంబం వరువు పోతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు అనుకొని 2 కలిసి అదే రోజు రాత్రి ఆ అమ్మాయిని పురుగుల మందు దాగించి తర్వాత ఆమె గొంతు నులిమి కూడా చంపేసినట్టుగా. హత్యానంతరం తమ నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు తండ్రి రాజు, తల్లి లావణ్య పోలీసుల వద్దకు వెళ్లి కడుపు నొప్పితో బాధపడుతూ కూతురు రెడ్డి అర్చన ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదు చేశారు. అయితే బాధిత యువతి మృతిపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు కేసును లోతుగా దర్యాప్తు చేశారు. పోస్టుమార్టం రిపోర్ట్, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు, గ్రామస్తుల సమాచారాన్ని సేకరించిన అనంతరం తల్లిదండ్రులే తమ కూతుర్ని హత్య చేస్తారని పోలీసులు తేల్చారు. కేసు విచారణలో నేరం నిర్ధారణ కావడంతో పోలీసులు 2 తల్లిదండ్రులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ప్రస్తుతం ఈ కేసులో మధ్యవర్తుల పాత్ర, ఆర్థిక లావాదేవీలు, యువకుడి ప్రమేయం వంటి అంశాలపై పోలీసులు మరింత విచారణ కొనసాగిస్తున్నారు. సమాజం ఆధునికత వైపు వెళ్తున్న కులం, మతం, అంతస్తు, సంకుచిత భావజాలం ఇంకా బలంగానే ఉంది. ఈ హత్యతో శివరాంపల్లి గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది.